ఇప్పుడు ఇంట్రడక్షన్ టు వెబ్ అనాలిటిక్స్ చూద్దాం. వెబ్ అనాలిటిక్స్ అంటే ఏంటంటే మనం మెజర్ చేస్తాం, కలెక్ట్ చేస్తాం, అనాలిసిస్ చేస్తాం. ఏదైతే డేటా వెబ్సైట్ నుంచి ఉంటుందో వెబ్సైట్ నుంచి మనం డేటాను అంతా తీసుకొని దాన్ని మెజర్ చేసి డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి డేటా కలెక్ట్ చేస్తాం అనమాట. దాన్ని అనాలిటిక్స్ చేస్తాం అనమాట. ఇదంతా ఎందుకు చేస్తామంటే వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది, నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలా, వెబ్సైట్లో ఏమైనా ఫ్లాస్ ఉన్నాయా, ఇదంతా తెలిసిపోతుంది అనమాట ఈ వెబ్ అనాలిటిక్స్ వల్ల. ఎట్లయితే సోషల్ మీడియా అనాలిటిక్స్ అంటే సోషల్ మీడియాలో డేటాని గ్యాదర్ చేసి అనాలిటిక్స్ చేస్తామో, సేమ్ వెబ్ అనాలిటిక్స్ అంటే వెబ్సైట్స్ డిఫరెంట్ వెబ్సైట్స్ యొక్క డేటాని కలెక్ట్ చేసి నేను అనాలిసిస్ చేస్తాం. దానివల్ల వెబ్సైట్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో అర్థమవుతుంది, ఇంకేమైనా ఫర్దర్ ఇంప్లిమెంట్ చేయాలో కూడా అర్థమవుతుంది. ఇక సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే ఇది ఒక ప్రాసెస్. అలా ఏం చేస్తాం, ట్రాకింగ్ చేస్తాం, అనలైజ్ చేస్తాం యూజర్స్ ఏం చేస్తున్నారు వెబ్సైట్ పైన, ఎందుకు చేస్తాం ఇదంతా, వాళ్ళు ఏమేమి క్లిక్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతసేపు యాక్టివ్ ఉంటున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఆ వెబ్సైట్ ఎంత బాగా ఎంగేజింగ్ ఉంది యూజర్స్, కానీ ఇవన్నీ తెలుసు అనమాట. ఇదంతా అబ్జర్వ్ చేయడానికి వెబ్ అనాలిటిక్స్ అంటారు. దీంట్లో ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మనం డేటా కలెక్ట్ చేస్తాం. చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ఏదైతే వెబ్సైట్ ఉంటుందో వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, ఎంత విజిట్స్ ఉన్నాయి, ఎంత క్లిక్ త్రూ ఉంది, ఆ సెషన్ అంటారు. సెషన్ అంటే ఎంతసేపు యూజర్ అనేటోడు దానిపైన స్పెండ్ చేస్తున్నాడు వెబ్సైట్ పైన, వెబ్సైట్ పైన. అట్లా బౌన్స్ అని ఒకటి ఉంటుంది. అంటే నేను హోమ్ పేజ్కి వచ్చిన ఏం యాక్షన్ చేయకుండానే వెళ్ళిపోతున్నా అంటే దాన్ని బౌన్స్ అంటారు. బౌన్స్ రేట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. అంటే వాడు ఎక్కువసేపు ఉంటున్నాడు, ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ ఉండాలి, వాడు క్లిక్ చేసుడు, లోపల వాడు లాగిన్ చేయడం అలాంటి. సో ఈ టూల్స్ వాడతాం, లైక్ గూగుల్ అనాలిటిక్స్ వాడతాం. దీని ద్వారా మనకి నేను చెప్పిన టైం ఎంత, సెషన్ డ్యూరేషను, ఎంతమంది చూస్తుండ్రు, ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు, ట్రాఫిక్ ఏ నుంచి వస్తుంది, ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలిసిపోతుంది గూగుల్ అనాలిటిక్స్ అలాంటి టూల్స్ వాడితే. అంటే డేటాని కలెక్ట్ చేసేస్తాం. తర్వాత ఇప్పుడు కలెక్ట్ అయిన డేటాని ఆర్గనైజ్ చేయాలి ఒక రిపోర్ట్స్ లెక్క. ఎందుకంటే దాని ఆధారంగానే మనం ఏమైనా యాక్షన్ చేసుకోవచ్చు రిపోర్ట్స్ చేస్తే. సో మనం ఆ కలెక్టెడ్ డేటాని ఆర్గనైజ్ చేస్తాం ఒక రిపోర్ట్స్ లెక్క. తర్వాత ఇక డేటా అనాలిసిస్ చేస్తాం. రిపోర్ట్స్ చేసినాక ఏమైనా ఎందుకు అట్లా యూజర్స్ అందరూ ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు మన వెబ్సైట్ పైన, అట్లా ఏమైనా ఫ్లాస్ ఉంటే డిజైన్ పార్ట్లో కానీ ఎక్కడ కానీ అట్లా థ్రెడ్స్ ఐడెంటిఫై చేస్తాం. ఇక యూజర్ బిహేవియర్ ఏమైనా మంచి, వాడు సాటిస్ఫై ఉన్నాడా లేదా అని కనుక్కొని ఆ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ చూసుకొని వెబ్సైట్ పర్ఫార్మెన్స్ పెంచుతాం. ఇక విజువల్ రిపోర్ట్స్ చేస్తాం, చార్ట్స్ అండ్ డాష్ రిపోర్ట్స్ చేస్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఇక లాస్ట్కి డిసిషన్ మేకింగ్. ఇక థర్టీ మన వెబ్సైట్ అన్నీ చూసి వెబ్సైట్ డిజైన్ చేసేసి ఇంప్రూవ్ చేస్తాం. దీని మార్కెటింగ్ కూడా చేస్తాం. యూజర్ ఎక్స్పీరియన్స్ మంచి చూడడానికి మంచిగా అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి. అందుకు వీలైనంత ఫ్లాస్ తీసేసేసి వాడికి మంచి వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం.